AA23లో అల్లు అర్జున్ పక్కన ప్రభాస్ హీరోయిన్. బన్నీతో మార్క్ మ్యాసివ్ ప్లాన్ చేసిన లోకేష్ కనగరాజ్. షూటింగ్ కూడా జరగకుండానే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్. ఇంతకీ లోకి బన్నీ మూవీలో యాక్ట్ చేసే ఆ హీరోయిన్ ఎవరు? క్రియేట్ చేసిన ఆ రికార్డ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. వెండితెరపై కొన్ని కాంబినేషన్లు అంచనాలను పెంచేస్తూ ఉంటాయి. ఫలానా డైరెక్టర్ తమ హీరోతో పనిచేయాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటారు. ఆ సినిమా తెర మీదకి రాకుండానే ఎన్నో రికార్డులు, సంచలనాలు సృష్టిస్తూ ఉంటుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి రేర్ కాంబినేషన్లు ఎన్నో ఉన్నాయి. లేటెస్ట్గా ఇలాంటి కోవలోకి వస్తుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు మూవీ. ఈ సినిమా అనౌన్స్మెంట్తోనే ఇండస్ట్రీ షాక్ అయిందంటే అతిశయోక్తి కాదు. లేటెస్ట్గా లోకేష్ బన్నీ మూవీ ఓ అరుదైనటువంటి రికార్డును తన ఖాతాలో వేసుకుంది. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ మూవీల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. తెలుగు రాష్ట్రాల స్థాయి నుంచి బన్నీ పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి రాజమౌళి హీరోలు కాకుండా మరో స్టార్ పాన్ ఇండియా రేంజ్కి ఎదగడం బన్నీతోనే సాధ్యమైంది. పుష్ప సిరీస్లో అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ మేకింగ్తో సౌత్ ఆడియన్స్తో పాటు నార్త్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. పాట్నాలో జరిగినటువంటి పుష్ప ఈవెంట్కు పోటెత్తినటువంటి జన సమూహాన్ని చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్తో సినిమా చేసేందుకు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అటు క్రేజ్ను జాగ్రత్తగా నిలబెట్టుకుంటూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు బన్నీ. ప్రాజెక్టులు, డైరెక్టర్ల సెలక్షన్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయేటువంటి సినిమాల విషయంలో ఇండస్ట్రీ అండ్ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, గమనించారు. అయితే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో తన 22వ సినిమా చేస్తున్నట్లు బన్నీ ప్రకటించారు. దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో బ్యాక్గ్రాఫ్లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే షూటింగ్ను కూడా అట్లీ పరుగులు పెట్టిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే అల్లు అర్జున్ మరో షాక్ ఇచ్చాడు. తన 23వ సినిమాను మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో చేస్తున్నట్లు ప్రకటించి కలకలం రేపాడు. ఇది ఇలాంటి షాక్ కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్తో తెరకెక్కించిన కూలీకి మిక్స్డ్ టాక్ రావడంతో లోకేష్తో సినిమాలు చేసేందుకు కొందరు స్టార్స్ వెనకడుగు వేసినట్లు వార్తలు వచ్చాయి. దాంతో లోకేష్ తర్వాత సినిమా ఎవరితో అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే ఈ క్రమంలోనే అనూహ్యంగా తాను అల్లు అర్జున్ డైరెక్ట్ చేయబోతున్నట్లు లోకేష్ వెల్లడించడంతో కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. కోలీవుడ్లో అపచయం అనేది లేకుండానే దూసుకెళ్తున్నటువంటి లోకేష్ కనగరాజ్ జోరుకు కూలీ బ్రేకులు వేసింది. దాంతో తనను తాను నిరూపించుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. క్రైమ్, డ్రగ్స్, మాఫియా బ్యాక్గ్రాఫ్లో లోకేష్ తీసేటువంటి సినిమాలకు తమిళ్, తెలుగు ఆడియన్స్లో భారీ క్రేజే ఉంది. అలాంటిది తొలిసారిగా అల్లు అర్జున్తో లోకేష్ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్లోనే 23వది కావడం విశేషం. సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ మూవీ అరుదైనటువంటి రికార్డు ఒకటి సాధించింది. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ల AA23 సినిమా అనౌన్స్మెంట్ తెలియజేస్తూ ఈ సినిమా నిర్మిస్తున్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఒక గ్లింప్స్ను రిలీజ్ చేసింది. అనిరుద్ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో గుర్రం మీద వస్తున్నటువంటి హీరో వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ థీమ్ మ్యూజిక్తోనే ఇన్స్టాగ్రామ్లో దాదాపు ఏకంగా 3,55,000 రీల్స్ వచ్చాయట. ఇది ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా సాధించని ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని బట్టి అల్లు అర్జున్, లోకేష్ కనగరాజుల సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇక పుష్ప 2తో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాస్ ఇమేజ్ను పాన్ ఇండియా స్థాయిలో మరింత బలంగా నిలబెట్టినటువంటి ఈ సినిమా తర్వాత బన్నీ చేసేటువంటి ప్రతి ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రజెంట్ అల్లు అర్జున్ తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా, కమర్షియల్ ఎలిమెంట్స్తో రాబోతున్నటువంటి ఈ సినిమా బన్నీ కెరీర్లోనే మరో మైల్ స్టోన్గా నిలవనుందని టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక అల్లు అర్జున్ మరింత డిఫరెంట్ కంటెంట్తో ఆడియన్స్ ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నాడట. అదే క్రమంలో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ పై కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఖైదీ, విక్రమ్, లియో, కూలీ వంటి సినిమాలతో తనదైన ఇంటెన్స్ నెరేషన్, స్టైలిష్ యాక్షన్కు బ్రాండ్గా మారిన లోకేష్ కనగరాజ్తో బన్నీ చేయబోయేటువంటి సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు రేకెత్తిస్తుంది. ఈ మూవీ యాక్షన్తో పాటు ఎమోషన్ కూడా బలంగా చూపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ మార్క్ రియలిస్టిక్ టోన్, అల్లు అర్జున్ ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఓ కొత్త ఫీలింగ్ అందించనున్నాయని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్లు ఈ ప్రాజెక్ట్ను గ్రాండ్ స్కేల్లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక లేటెస్ట్గా ఒక హాట్ టాపిక్గా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ను ఫీమేల్ లీడ్గా తీసుకున్నటువంటి ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. ప్రభాస్తో సాహో సినిమాలో నటించిన శ్రద్ధా కపూర్కు తెలుగులో ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు 2 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన స్త్రీ 2 మూవీలో కూడా తనదైన యాక్టింగ్తో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న శ్రద్ధ ఆ సినిమాకు గాను పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ఆమె చేసేటువంటి ప్రతి ప్రాజెక్ట్పై ఆడియన్స్లో ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్తో, లోకేష్ కనగరాజ్ లాంటి డైరెక్టర్తో సినిమా అంటే ఆమె కెరీర్కు కూడా ఇది ఒక ఇంపార్టెంట్ అడుగునా మారుందని కూడా టాక్ నడుస్తుంది. పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాలో యాక్టర్ సెలక్షన్స్ చాలా జాగ్రత్తగా జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సిచ్యువేషన్స్లోనే శ్రద్ధా కపూర్ పేరు పరిశీలనలోకి వచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్స్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఏప్రిల్లో అల్లు అర్జున్ బర్త్డే ఉండడంతో ఆ సందర్భంగా అట్లీ సినిమా, లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ను మేకర్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని కూడా అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ శ్రద్ధా కపూర్ పేరు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అల్లు అర్జున్ శ్రద్ధా కపూర్ కాంబో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలని సినీ వర్గాలు ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నాయి. ఇక కథ విషయానికి వస్తే లోకేష్ ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్గా భావిస్తున్నారనే మాట వినిపిస్తుంది. కథ సూపర్ పవర్స్ టచ్తో కూడినటువంటి యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని, అల్లు అర్జున్ ప్రత్యేకమైనటువంటి గెటప్లో కనిపించబోతున్నారట. ఇదే నిజమైతే బన్నీ కెరీర్లో మరో మైల్ స్టోన్ క్యారెక్టర్గా మారబోతుందని అంచనా. మ్యూజిక్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్టుకు అనిరుద్ రవిచంద్రన్ పేరు వినిపిస్తుంది. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ సినిమాకు భారీ హైప్ నెలకొన్నాయి. నిర్మాణ బాధ్యతలు టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ తీసుకుంటుంది. కాబట్టి పాన్ ఇండియా స్కేల్కు తగిన భారీ బడ్జెట్తో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా రూపొందించినట్లు సమాచారం. ఇలా ఈ భారీ ప్రాజెక్టులు అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్, అనిరుద్ మ్యూజిక్, ఇక శ్రద్ధా కపూర్ లాంటి కాంబోస్ ప్రజెంట్ రూమర్స్ అయినప్పటికీ ఈ కాంబో కలిసి వస్తే ఇది నిజంగానే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా మారే అవకాశం ఉంది. అయితే హీరోయిన్ ఎంపికపై మేకర్స్ నుంచి ఎలాంటి ఫైనల్ కన్ఫర్మేషన్స్ అయితే రావాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఈ వార్తలను రూమర్గా తీసుకోవాలని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి. ఒకవేళ కన్ఫర్మేషన్ వస్తే ఈ ప్రాజెక్ట్ అటు నార్త్ ఇటు సౌత్ మార్కెట్లను ఒకేసారి షేక్ చేయడం ఖాయమంటూ కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా బన్నీ చేసినటువంటి ప్రాజెక్టులు అన్నీ ఒక ఎత్తు అయితే పుష్ప 1, పుష్ప 2 చేసినటువంటి ప్రాజెక్టులు ఒక ఎత్తు. సో ఇవి కంప్లీట్గా ఆల్మోస్ట్ ఈ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ని మించేలా ప్లాన్ చేసుకున్నారు. సో పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయిందో పుష్ప 2 అంతకన్నా పెద్ద హిట్ అయిపోయింది. సో దాని తర్వాత మరి బన్నీ చేయబెట్టినటువంటి సినిమా ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు అని చాలా రకాల రూమర్స్ వచ్చాయి అండ్ చాలా వేరే కాంబినేషన్స్ కూడా వచ్చాయి. బట్ ఫైనల్గా అట్లీకి వెళ్ళిపోయింది. అట్లీకి కూడా ఇప్పుడు ఆ సినిమాని ఒక అనౌన్స్మెంట్ వీడియోలో చూస్తే కంప్లీట్గా అది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అయితే మనకు అర్థమవుతుంది. దాంట్లో 3 జన్మలు 4 జన్మలు అలాంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దీంట్లో ఏకంగా అల్లు అర్జున్ 3 క్యారెక్టర్స్లో నటిస్తున్నారట. ఒకటి తండ్రి, 2 కొడుకులు, ఆ కొడుకులలో ఒకరు విలన్, ఒకరు హీరో, ఆ టైప్లో డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే దీపికా పదుకొనే ఒక క్యారెక్టర్ ఫైనల్ అయిపోయింది. దీనికి తోడుగా రష్మిక మందన అండ్ మృణాల్ ఠాగూర్ని అనుకుంటున్నారట. ఇక లోకేష్ సినిమా విషయానికి వచ్చినట్లయితే లోకేష్ వాస్తవానికి తీసినటువంటి సినిమాలన్నీ కూడా కలెక్షన్స్ పరంగా దిమ్మ తిరిగే కలెక్షన్స్ సాధించినటువంటివి. బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సినిమా అంటే కూలీతోటి కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ అయినా కానీ కూలీ పెట్టినటువంటి బడ్జెట్కి చాలానే రికవర్ చేసింది. టాక్ పరంగా నెగిటివ్ వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో అందుకోసమనే లోకి ముందుగానే ఈ కథ ఎప్పుడో అల్లు అర్జున్ చెప్పాడు, అప్పుడే ఫైనలైజ్ అయిపోయింది. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇప్పుడు ఇచ్చారన్న కమెంట్స్ కూడా కోలీవుడ్ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరి కాంబో అంటే అదొక రేర్ కాంబో అని అయితే చెప్పొచ్చు అనమాట. సో అట్లీ తర్వాత ప్రాజెక్ట్ లోకేష్ మరి దీన్ని ఎలా డిజైన్ చేస్తాడు, డ్రగ్స్ మాఫియా లాంటి ఒక సరికొత్త ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తాడు ఏంటి అనేది తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేసి చెప్పండి.